ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్లు కట్టలేకపోతున్నాం. ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి కూడా గ్రామ పంచాయతీలో డబ్బులు లేవు. పంచాయత్ సెక్రటరీలు కానీ స్పెషల్ ఆఫీసర్లు జేబుల్లో నుంచి సొంత డబ్బులు పెట్టి ఇవాళ మేము డీజిల్ పోయించే పరిస్థితి ఉన్నది. గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయినాయి. ప్రభుత్వం నుంచి నయా పైసా రావడం లేదని వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వం? 5 నెలల నుంచి సఫాయి కార్మికులకు మీరు జీతాలు ఇవ్వకపోతే ఏ పేదల కోసం మీరు పనిచేస్తున్నారు? మీరు చెప్పుకునే పేదల ప్రభుత్వం అని మీరు చెప్పుకునే గొప్పలు ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. గ్రామ పంచాయతీ సఫాయి కార్మికుల కంటే నిరుపేదలు ఇంకెవరుంటారు? ఆ పేదలకు వేతనాలు ఇవ్వడానికి ఎందుకు మీకు మీ దాంట్లో ప్రాధాన్యత లేదు? మీ ప్రభుత్వం దృష్టికి పనిచేయడం లేదా? రావడం లేదా? సో తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి. సర్పంచుల పదవీ కాలం ముగిసింది. పాపం బిల్లులు రాక వాళ్ళు కరెంటు మోటార్లకు కాలిపోతే మరమ్మతు చేసినవి కానీ వాళ్ళ జేబుల నుంచి సఫాయి కార్మికులకు ఇచ్చిన జీతాలు కానీ రాక ఇవాళ సర్పంచులు కూడా బాధపడతా ఉన్నారు. 5 నెలల నుంచి 4 నెలల నుంచి అనేక గ్రామాల్లో సఫాయి కార్మికులకు జీతాలు లేవు. ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి ఆ సఫాయి కార్మికులందరికీ పారిశుధ్య కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మానవత్వం లోపించిందేమో అనిపిస్తూ ఉంది. సీఎంఆర్ఎఫ్ చెక్కులు లేవు. 6 నెలలైంది గవర్నమెంట్ వచ్చి. గతంలో కేసీఆర్ గారి హయాంలో చెక్కు ప్రింట్ అయింది. 65,000 చెక్కులు ప్రింట్ అయినాయి. దాని మీద కేసీఆర్ గారి బొమ్మ ఉన్నదని అవి పంచకుండా ఆపెట్టారు. అరే మీ బొమ్మ పెట్టుకొని పంచరాదని మేము వద్దంటున్నామా? గత ప్రభుత్వమే మంజూరు చేసింది. చెక్కులు ప్రింట్ అయినాయి 65,000. అవి పాపం నిరుపేదలకు అందించకుండా 6 నెలల నుంచి ఆపిపెట్టిండ్రు. అట్లా ఒక 22,000 అప్లికేషన్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఇంకో 25,000 అప్లికేషన్లు స్క్రూటినీ కాకుండా ఉన్నాయి. ఇక మీ ప్రభుత్వం వచ్చినాక ఈ 6 నెలల నుంచి వచ్చిన దరఖాస్తులు అన్నీ ఉన్నాయి. దాదాపు ఈ రాష్ట్రంలో 150,000 మంది ప్రజలు సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతో పేదలు అప్పు తెచ్చుకొని వాళ్ళు వైద్యాన్ని తీసుకున్నారు. ప్రభుత్వం మీద ఇచ్చే సహాయం వాళ్ళకి ఎంతో కొంత ఆ కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తుంది. ఇలా ఫోటో మార్చడం పేరు మీద, మీ ఫోటో పెట్టుకునే దాని పేరు మీద ఇంత నిర్లక్ష్యం అవసరమా? తక్షణమే సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్లన్నీ కూడా రివ్యూ చేసి ప్రాసెస్ చేసి ఎదురు చూస్తున్నటువంటి ఆ నిరుపేదలకు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు వెంటనే అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో ప్రధానమైన సమస్య అంగన్వాడీ టీచర్లు. ఒకవైపేమో 1వ తారీఖే జీతం ఇస్తున్న ప్రభుత్వం అని మీరేమో గప్పాలు కొట్టుకుంటున్నారు. అంగన్వాడీ టీచర్లు ఏమో రోడెక్కుతున్నారు. ఈ రాష్ట్రంలో 65,000 మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఉన్నారు. ఈ 65,000 మందికి 2 నెలల నుంచి జీతం రాలి. 2 నెలల నుంచి జీతం రాక అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఆందోళన చెందుతూ ఉన్నారు. జీతాలు కట్టుకోలేక స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. పిల్లల పుస్తకాలు కొనియాలి, బట్టలు కొనియాలి, ఫీజులు కట్టాలి. మా జీతాలు రావడం లేదని బాధపడుతున్నారు. అంగన్వాడీ టీచర్లను వివిధ రకాల పనులు చెప్పి వేధిస్తూ ఉంది ప్రభుత్వం. మీరు ఇంటింటికి పోయి నల్లా సర్వేలు చేయండి, ఇంకో పని చేయండి, మీరు థంబ్ ఇంప్రెషన్ పెట్టండి. ఇలా అంగన్వాడీ టీచర్లను ఉసురు పోసుకుంటున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. కేసీఆర్ గారేమో ఏ రోజు అంగన్వాడీ టీచర్లు 10 ఏళ్లలో రోడ్డు ఎక్కి ధర్నా చేసిన పరిస్థితి కానీ, ఏ రోజు జీతం కోసం వాళ్ళు ఎదురు చూసిన పరిస్థితి లేకుండా ఈ దేశంలోనే అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మా అంగన్వాడీ టీచర్లను కేసీఆర్ గారు నిలిపారు. కానీ మీరేమో ఇచ్చే జీతం ఇస్తలేరు. ఓ జీతం పెంచుతామని చెప్పి మేనిఫెస్టోలో గొప్పగా చెప్పిండ్రు. అంగన్వాడీ టీచర్ల జీతం మేము పెంచుతాం, వాళ్ళకి స్కేల్ ఇస్తామని చెప్పిండ్రు. పెంచుడు మాట దేవుడేరు, ఇచ్చే జీతం కూడా ఇస్తలేరు. 2 నెలలే ఆ జీతం ఇయ్యక. తక్షణమే వాళ్ళ వేతనాలు చెల్లించండి. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు వేతనాలు పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే 3rd ఇష్యూ బైసప్
చెప్పమంటారా లేదా ఇంకో రోజు పెట్టమంటారా? డైల్యూట్ అయిపోతుంది. నీట్ మాట్లాడేది ఉండే నాకు.